ఇక వైద్యం కోసం వచ్చిన ఓ రోగికి ఆధార్ కార్డు లేదు అనే కారణంతో ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అంతటితో ఆగకుండా ఆ రోగి అనారోగ్యంతో ఆసుపత్రి ఆవరణలోనే పడిపోతే చనిపోయాడని మార్చురీకి తరలించారు. మరుసటి రోజు మార్చురీకి వచ్చిన స్వీపర్లు రోగి కదలికల్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. పెడితే పేజ్ కనపడుతుంది. చిన్నగూడూరు మండలం జయరానికి చెందిన రవి అనే వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వారం రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అతని వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో 2 రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే పడికాపులు కాశాడు. సరైన వైద్య సదుపాయం, ఆహారం లేక నీరసించిపోయాడు. దీంతో అచేతన స్థితిలో ఉన్న రవిని చనిపోయాడని భావించిన సిబ్బంది మార్చురీలో భద్రపరిచేందుకు తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవడంతో మార్చురీ ప్రాంగణంలోని గేట్ వద్ద ఉంచారు. మరుసటి రోజు ఉదయం మార్చురీ శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు రాజులో కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఒక నెల రోజులు అవుతుంది, నా తొంటి పడిపోయి లేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు అని అడ్మిట్ అయ్యామని 7 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన. వస్తే ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర, అటెండర్ నా బట్టి మనుషులే, నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను క్యాంటీన్లో పడుకుంటున్నా, భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే 3 రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీలు లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం. అయితే 2 రోజులు అలా పోసుకునేసరికి మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఈ అమానవీయ ఘటన బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, మహబూబాబాద్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నిన్న దీనిపైనే మొత్తం సర్వత్రా కూడా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయారానికి సంబంధించినటువంటి ఎల్ది రవి అనేటువంటి వ్యక్తి గత 3 రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చి తన కాడ ఆయన ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేటువంటి వ్యక్తి, తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అంటే గుర్తింపునకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోబోమని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెగేసి చెప్పడంతో ఆయన 3 రోజులుగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ మర్చూరి దగ్గర పడి ఉన్నాడు. మర్చూరి దగ్గర స్పృహలేని స్థితిలో పడి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, ఆ సిబ్బంది అంతా కూడా ఆయన చనిపోయారనుకొని మర్చూరి గదిలో భద్రపరిచారు. దాదాపుగా 15 నుంచి 16 గంటల పాటు మర్చూరి గదిలోనే రవి అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ పనిచేసేటువంటి క్లీనింగ్ సిబ్బంది ఆసుపత్రికి వెళ్ళి లోపల మర్చూరిని క్లీన్ చేసేటువంటి సమయంలో ఆయన లోపల కదలికలు ఏర్పడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో అతనికి ట్రీట్మెంట్ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇదంతా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.